నేను ఇవాళ చిన్న చేపల పులుసు చేస్తాను. మరి నేను ఏ విధంగా చేస్తాను అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 3, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఇది కాస్త వేడైనాక జీలకర్ర, ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటాను. నేను ఇక్కడ గ్రేవీ చిక్కగా రావాలంటే ఉల్లిపాయను పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటాను. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ నూనెలో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే మనకు చేపల పులుసు అనేది రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అట్లనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ క్వాంటిటీకి తగ్గట్టు చూసి వేసుకోవాలి. అట్లనే రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇవన్నీ వేసుకున్నాక మనం ఒకసారి కలియబెట్టుకోవాలి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కలగలిసేలాగా ఒకసారి కలియబెట్టుకొని ఒక 2 నిమిషాలు మంచిగా వేగనియాలి ఉప్పు కారాలు మొత్తం. ఇప్పుడు మనం చేపల్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఒక్కసారి నెమ్మదిగా కలియబెట్టుకోవాలి. ఇది ఉడికించిన చేపలు కాదు కదా, కాబట్టి నెమ్మదిగా ఒక్కసారి ఈ గ్రేవీ అంతా చేపలకు పట్టే విధంగా ఒక్కసారి కలియబెట్టుకోవాలి. ఇలా నెమ్మదిగా కలియబెట్టుకొని గ్రేవీ అంతా చేపలకు పట్టే విధంగా ఇలా కలగలుపుకున్నాక మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనియాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే చేపలు మంచిగా మనకు ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు మూత తీసుకొని 1 కప్పు చింతపండు గుజ్జు వేసుకోవాలి. అట్లనే కొద్దిగా మనకు పులుసుకు సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలగలుపుకోవాలి. మనం గరిట పెట్టి తిప్పుకోవద్దు, ఒక్కసారి గిన్నెను ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత చిక్కగా ఉన్నదో. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాలు మగ్గనిస్తే మనకు వేడివేడిగా చిన్న చేపల పులుసు రెడీ అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. నేను చేసిన విధానం నచ్చితే మీరు కూడా వేసుకోండి. అట్నే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మీతో చూసేస్తే ఒకసారి చూసింది కదా ఏ చేపకు ఆ చేప ఎంత నీట్గా ఉడికిపోయిందో, చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా నూనె పైకి తేలుకుంటే మనకు పులుసు అనేది మంచి రుచితో వస్తుంది. కాబట్టి నేను చేసిన విధానం నచ్చితే మీరు కూడా వేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి చూడొచ్చు.